వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏషియన్ కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ అండి. మీరందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా 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 బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు చికెన్ కర్రీ వండుకుందామండి. ఇది హాఫ్ కేజీ చికెన్ ఇలా స్కిన్తో వండుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. కాల్చిన కోడి కూర ఇది. చికెను హాఫ్ కేజీ చికెన్ అండి. బాగా 2 సార్లు కడిగి వాష్ చేసి మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందాం. చూడండి, చికెన్ని మ్యాగ్నేట్ చేయడానికి నేను 1/2 టీ స్పూన్ ఉప్పు అండి, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం వేసి బాగా కలిపి మ్యాగ్నేట్ చేసి ఒక అరగంట పాటు ఉంచుతానండి. చికెన్ని బాగా ముక్కకు పడుతుందండి. ఇలా మ్యాగ్నేట్ చేసుకోవాలి. ఇలా కలపాలి బాగా. చూడండి, ఇలా కలిపేసాను కదా. ఈ మిశ్రమాన్ని, ఈ చికెన్ని ఒక అరగంట పాటు మ్యాగ్నేట్ చేసి పెట్టుకుంటానండి కూర వండటానికి. మళ్ళీ చూపిస్తాను నేను. చూడండి, చికెన్ వండుతున్నాను ఇప్పుడు. ముందుగా స్టవ్ వెలిగించి ఒక బౌల్ పెట్టి ఒక 6 టేబుల్ స్పూన్స్ అయితే వేరుశనగ నూనె వేసానండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నాను, అవి వేస్తున్నాను. ఉల్లిపాయలు కాస్త వేగాలండి. వేగాలైతే కొంచెం ఉప్పు వేస్తున్నాను. నేను చికెన్లో కూడా మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం వేసాను కాబట్టి దీనిలో కూడా కొంచెం వేస్తున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. మ్యాగ్నేట్ చేసేటప్పుడు కూడా కొంచెం వేసాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. ఉల్లిపాయలు కాస్త వేగాలండి. ఉల్లిపాయలు కాస్త వేగుతున్నాయండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఇప్పుడు 2 టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు అయితే వేసాను.
పచ్చివాసన పోయే వరకు దీన్ని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు చికెన్ వేసుకోవాలండి. బాగా తిప్పాలి. రెండు నిమిషాలు ప్లేట్ మూత వేస్తున్నానండి. చూడండి బాగా తిప్పాను. నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొంచెం కారం వేసానండి, అందుకే 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. రుచికి సరిపడా మాత్రమే మాకు. రెండు టీ స్పూన్ల గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. 2 టీ స్పూన్లు మాత్రం వేస్తున్నాను. బాగా కలపాలి. ఇప్పుడు చికెన్ బాగా ఉడకాలంటే ఒక 1/2 లీటర్ వాటర్ పోస్తున్నానండి. 1/2 కేజీకి 1/2 లీటర్ వాటర్ పోస్తున్నాను. ఈలోగా ఒక ఎండు కొబ్బరి చిప్పని బాగా మిక్సీ పట్టి పెట్టుకున్నానండి. ఇదిగోండి పౌడర్ లాగా మిక్సీ పట్టి పెట్టాను. అలాగే కొత్తిమీర కూడా కొంచెం తీసుకున్నాను, ఇవి కట్ చేసి పెట్టుకుంటాను. ఒక ఎండు కొబ్బరి చిప్పని బాగా చిన్నగా తరిగి పౌడర్గా కొట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఈ చికెన్ కూర ఉడుకుతూ ఉంటుంది. తర్వాత నేను కొబ్బరి పౌడర్ని కొత్తిమీరని వేస్తాను. ఈ చికెన్ కూర కాస్త ఉడికిన తర్వాత ఆ రెండు వేసుకోవాలండి. చూడండి కూర ఎలా ఉడుకుతుందో నేను చూస్తున్నాను ఇప్పుడు. ఇదిగోండి మనం పోసిన వాటర్ డ్రై అయిపోతూ ఉంది. ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పౌడర్ వేస్తున్నానండి. కొబ్బరి చిప్ప తురిమి పెట్టుకున్నాను, అది వేస్తున్నాను 2 టేబుల్ స్పూన్లు. కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. ఇప్పుడు కాస్త టేస్ట్ చూసుకొని ఈ వాటర్ డ్రై అయిపోయే వరకు వండుకోవాలండి కూర. వాటర్ డ్రై అవ్వాలి, నూనె పైకి తేలాలి.
చూడండి, కూర గ్రేవీగా కావాలంటే ఇలా ఉంచుకోవచ్చు. కూర గ్రేవీగా ఉంటుంది, జ్యూసీగా. లేకపోతే ఈ వాటర్ కొంచెం డ్రై అయిపోయే వరకు వండుకోవాలి. చూడండి, కూర మాకు గ్రేవీగా కావాలి కొంచెం అని స్టవ్ కట్టేసుకుంటున్నాను నేను. ఇది చిక్కబడిపోతుందండి, ఈ వాటర్ అంతా చిక్కబడిపోతుంది. నూనె కూడా పైకి వస్తూ ఉంది, చిక్కబడిపోద్ది. అందుకే నేను స్టవ్ కట్టేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్ నేను కూర దించేసుకున్నానండి. పైన గార్నిష్కి కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ని ప్రెస్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. బాయ్. బాయ్ అండి.